హలో ఎవ్రీవన్, స్టార్టింగ్ ప్లేస్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1365. హౌ మెనీ నెంబర్స్ ఆర్ స్మాలర్ దాన్ ద కరెంట్ నెంబర్? ఓకే, అండ్ ముందే చెప్తున్నాను, ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మల్టిపుల్ వేస్లో అండ్ ఇంట్యూటివ్ బేస్లో ఉండబోతుంది. సో మిస్ అవ్వద్దు. అండ్ యా, క్వశ్చన్ వచ్చేసి గివెన్ అరే నమ్స్ ఫర్ ఈచ్ నమ్ ఆఫ్ 5 ఫైండ్ అవుట్ హౌ మెనీ నెంబర్స్ ఇన్ ద అరే ఆర్ స్మాలర్ దాన్ ఇట్. That is, for each num of 5, you have to count the number of valid j such that j should not equals to 8. Suppose ఒక అరేలో ఈ పర్టికులర్ డేటా ఎలిమెంట్కి నువ్వు చేస్తుంటే ఆ డేటా ఎలిమెంట్ని కౌంట్ చేయకూడదు. అండ్ నమ్ ఆఫ్ జే షుడ్ బి లెస్ దెన్ నమ్ ఆఫ్ 5 ఉండాలి. ఓకే, సో సింపుల్గా ఒక టెస్ట్ కేసుతో చెక్ చేద్దాము. సో నీకు ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఒక టెస్ట్ కేసు చూద్దాం. ఇక్కడ చూడు 8 1 2 2 3 అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు, సింపుల్గా నేను ఒక అరేని రిటర్న్ చేయాలి. బట్ ఆ అరే ఎలా ఉండబోతుంది అంటే, ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కన్నా రెస్ట్ ఆఫ్ ద అరేలో ఇంక్లూడ్ కాకుండా, సో రెస్ట్ ఆఫ్ ద అరేలో ఎన్ని తక్కువ నెంబర్స్ ఉన్నాయి అని అంటున్నాడు. సి నమ్ ఆఫ్ జే లెస్ దెన్ నమ్ ఆఫ్ ఈక్వల్ కేసు అయినా కానీ మనం తీసుకోకూడదు. సో అలాగే ఎన్ని ఉన్నాయి, సి 8 కన్నా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, ఈ 4 ఉన్నాయా, సో ఇక్కడ 4 వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ 1తో 1 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి, సి ఏమీ లేవు కాబట్టి 0. సో 2 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి, ఈ 1 ఉంది. మరి ఇది కూడా అంటే సి ఈక్వల్ కేసు మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి స్ట్రిక్ట్లీ లెస్సర్ దెన్ అనమాట. అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. అండ్ ద సేమ్ యూట్యూబ్ కూడా అంతే కదా, సో 1. అండ్ దెన్ ఈ 3కి ఎన్ని ఉన్నాయి, సి 1 2 3, సో ఈ 3 ఉన్నాయి. సో ఇలా మనము అరేని రిటర్న్ చేయాలన్నమాట. సో ఇట్లానే రెస్ట్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. సో అసలు ఇది చదవంగానే మనకు వచ్చిన ఫస్ట్ ఇంట్యూషన్ ఏంటి, వెరీ సింపుల్. ఏముంది, మనకు ఒక అరే ఇస్తాడు, ఇందాకడెక్కడ ఎట్లయితే ఒక అరే ఇచ్చాడో అలా అరే ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, 1 ఫిక్స్ చేసి ఈ పర్టికులర్ నెంబర్ కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయని చూస్తున్నాము. ఎన్ని ఉంటే అన్ని కౌంట్, లైక్ ఒక కొత్త అరే క్రియేట్ చేసి అందులో పెడుతున్నాము. నెక్స్ట్ అబ్జెక్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుండి వస్తున్నాము, లైక్ ఎన్ని ఉంటాయో అన్ని చెక్ చేస్తున్నాము, అవునా కదా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఫస్ట్ నుండి వస్తాము, అది ఇంక్లూడ్ కాకుండా, లేదా లైక్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఇది ఇంక్లూడ్ కాకుండా, లేదా స్ట్రిక్ట్లీ లేస్తారు కాకుండా. సో అలా మిగతా ఏంటి వస్తున్నాం కదా. అలా బ్రూట్ ఫోర్స్ మనం చేస్తున్న అప్రోచ్ ఇప్పుడు ఏంటిది, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ద టైం కాంప్లెక్సిటీ ఎంత, ఏముంది, ఒక పర్టికులర్ది ఫిక్స్ చేసి మళ్ళీ ఫస్ట్ బ్లైండ్గా వస్తున్నావు, మళ్ళీ నెక్స్ట్ ఫిక్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ మొత్తం చెక్ చేసుకుంటూ వస్తున్నావు, అంతేనే కదా. సో సింపుల్గా దీన్ని రన్ చేయడానికి మనకి ఏం కావాలి, 2 లూప్స్ కావాలి. అంటే సో ఇక్కడ నేను ఫస్ట్ నుండి i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ లైక్ వాట్ ఎవర్ ద లెంత్ ఉందో అక్కడ దాకా, అండ్ దెన్ i ప్లస్ ప్లస్ చేసి, సో సింపుల్గా ఇక్కడ వాట్ ఎవర్ j ఉందో j ఈక్వల్స్ టు 0 అండ్ j లెస్ దాన్ లెంత్ దాకా పెట్టి, అండ్ ఇక్కడ ఏంటి j ప్లస్ ప్లస్ పెడుతున్నా. అండ్ ప్రతి దానికి ప్రతి ఇండివిజువల్ది నాకు కొత్తగా స్టార్ట్ అయ్యే నంబరింగ్ లా కాబట్టి కౌంట్ అనేది లోపల పెడుతున్నా, ఫర్ లూప్ లోపల. సో ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ మై కరెంట్ ఆఫ్ 5 అందో, నేను ఏదైతే ఫిక్స్ చేశానో అది అది గ్రేటర్ దాన్ వాట్ ఎవర్ మై జే ఉంటే, అది ఈక్వల్ అయినా కాదు, ఈక్వల్ కాకుండానే గ్రేటర్ అయితే, సో ఐ నీడ్ టు కౌంట్ దోస్ విచ్ ఎవర్ ద లెస్ దాన్ థింగ్ కదా. సో కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తున్నా సింపుల్గా. సో ఇలా రాస్తే ఆ కోడ్ అయిపోద్దా లేదా. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఏముంది, సింపుల్గా n² నువ్వు అనొచ్చు. ఇట్లా చేస్తున్నప్పుడు ఇది ఆల్రెడీ దీంతో చేసాం కదా, మళ్ళీ దీంతో చేయాలా అని అంటే, సి ఎలా -1 +1 థింగ్స్ హ్యాండిల్ చేసినా స్టిల్ ఒక్కొక్కసారి n × n-1 లైక్ ఇలా చేస్తూ వస్తున్నావు, బట్ స్టిల్ ఇట్స్ ఎండెడ్ అప్ టు లైక్ బిగ్ ఆఫ్ n² కదా. సో దాని గురించి ఆలోచించదు. సో ఇప్పుడు దాకా ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని మనం ఎక్స్ట్రీమ్ బ్రూట్ ఫోర్స్లో చేస్తున్నాము, అవునా కదా. సో బ్లైండ్గా చేస్తున్నాము. సో ఇప్పుడు మనము అంతకన్నా బెటర్గా ఏమైనా చేయొచ్చా అనేది ఆలోచిద్దాం, లైక్ ఇంట్యూటివ్ బేస్డ్ మీద వెళ్దాం. సి డేటా ఆర్డర్లో లేదు కాబట్టి అలా బ్రూట్ ఫోర్స్గా చేయాల్సి వచ్చింది. వాట్ ఇఫ్ డేటా ఆర్డర్లో ఉంటే మనం ఏమైనా ఇన్ఫర్ చేయొచ్చా అనేది ఇప్పుడు చూద్దాము. సి సపోజ్ ఇలా ఒక డేటా ఉంది అనుకుందాం. సో ఇలా ఒక డేటా ఉండిన తర్వాత ఇలా ఒక డేటా వచ్చేసింది అనుకుందాం. సో ఇలా డేటా సార్ట్ అయిన తర్వాత ఇలా కనబడితే, వాట్ ఇఫ్ అ పర్సన్ లైక్ ఇప్పుడు ఇక్కడ దీనికి నంబరింగ్ కూడా ఇచ్చేద్దాము. సో సపోజ్ ఇప్పుడు నేనేమన్నాను అంటే 18 అనే నెంబర్ కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి అనే క్వశ్చన్ అడిగా. సింపుల్గా నువ్వు ఇప్పుడు క్లియర్గా చూడు, సింపుల్గా ఇప్పుడు నువ్వు
ట్రావర్స్ చేసి అసలు 18 ఎక్కడుందని కనిపెట్టిన తర్వాత 18 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి అని అంటే ఆ 18 ఉన్న ఇండెక్స్ పొజిషన్ ఇచ్చేచ్చా లేదా? ఎందుకు? అరే స్టార్ట్స్ విత్ 0 ఇండెక్స్ కాబట్టి. అవునా కాదా? సి నిజమేనా? 1 2 3 4 5 6 ఆఫ్ కోర్స్ వర్క్ అయ్యేటట్టుంది. ఒకసారి చూద్దాం. సమ్వేర్ అరౌండ్ 6 అందాం. సో యా మళ్ళీ ఫస్ట్ వస్తున్నాను, తీసుకున్నాను. ఆఫ్ కోర్స్ 3 కన్నా ముందు 3 అంటే ఏ నెంబర్ ఎంత ఉంది అనే దానికన్నా దగ్గరికి వెళ్తుంటే ఆ నెంబర్లో నేను వస్తుందా లేదా? వస్తుంది. అంటే వర్క్ అవ్విద్దా లేదా? చూద్దాం ఒకసారి. ఇప్పుడు అలానే ఇంకోటి తీసుకొని చూద్దాము. చూడు 25 ఎక్కడుంది? మళ్ళీ సేమ్ వే ఇక్కడికి వెళ్తున్నావు. 7 ఓకే 7 1 2 3 4 5 6 7 ఆఫ్ కోర్స్ అంటే ప్రాపర్గా ఏదైతే మనం ఆలోచించామో అది వర్క్ అవుతుంది. అంటే ఇచ్చిన డేటాని సార్టింగ్ చేసి ప్లస్ లీనియర్ సెర్చ్ అప్లై చేస్తుంటే నా డేటా ఎన్ని పెద్దది ఎన్ని చిన్నదని వస్తుందా లేదా? ప్రాబ్లం అయిపోయినట్టేనా కాదా? ఆఫ్ కోర్స్ అయినట్టే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? నువ్వు ఆల్రెడీ నా బైనరీ సెర్చ్ ప్లేలిస్ట్ చూస్తుంటే నీకు ఈ పార్టీకే ట్రిగర్ అయిపోయి ఉండాలి. మనం ఏదైతే ఇక్కడ సెర్చింగ్ అనేది చూస్తున్నామో ఆ నెంబర్ని ఎతుకుతున్నామో ఆ నెంబర్ని ఇక్కడ ఎలాగో డేటా సార్టెడ్ అయి ఉంది. మరి ఈ ఎతికే ప్రాసెస్ని ఎందుకని లీనియర్గా చేస్తున్నావు? డైరెక్ట్గా మనం దానికి బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా లేదా? సో అంటే ఏదైతే మనం కోడ్ రాసామో విచ్ ఇస్ ఫైన్, లైక్ రాయబోతున్నామో విచ్ ఇస్ ఫైన్, అంటే దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు ఆప్టిమైజ్ చేయొచ్చా? సార్టింగ్ అయిన తర్వాత ఇక్కడ నేను బైనరీ సెర్చ్ అప్లై చేస్తాను. అలా చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఒక పేరుకే సార్టింగ్ ప్లేలిస్ట్ అయినా మరి ఇక్కడ బైనరీ సెర్చ్ కూడా వాడాల్సి వచ్చింది. ఎందుకు? నేను అందుకే చెప్తున్నాను, డోంట్ స్టిక్ లైక్ సార్టింగ్ థింగ్సే. సార్టింగే అన్నట్టు సార్టింగ్ ప్లేలిస్టే కాబట్టి సార్టింగ్సే ఉంటాయి అన్నట్టు ఉండద్దు. లైక్ థింక్ లైక్ వేరేది కూడా కాన్షియస్ మైండ్తో ఉండు. మిగతా వాటిని కూడా ఆలోచించడానికి ట్రై చేయి. ఎలాగా లీనియర్గా వెళ్తున్నాం కాబట్టి బైనరీ చేసాం. సో ఇలా చేయొచ్చు కదా. కానీ క్లియర్గా విను. కానీ వాడు క్వశ్చన్లో ఏమన్నాడు? 8 1 2 2 3 ఇస్తే వాడికి ఇలాగే ఉన్న అరే బేసిస్ మీద ఇంకోటి ఇక్కడ 4 దగ్గర లైక్ 8 కన్నా తక్కువనే, 1 కన్నా తక్కువనే 0, 2 కన్నా తక్కువనే 1, 2 కన్నా తక్కువనే 1, 3 కన్నా తక్కువ ఉంది ఎంత? 3 యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. మరి ఇచ్చిన ఏదైతే నమ్స్ అనే డేటా ఉందో ఇచ్చిన ఏదైతే డేటా నమ్స్ అనేది ఉందో ఆ నమ్స్ని నువ్వు ఇలా సార్ట్ చేసేస్తే మరి ఇక్కడ ఒరిజినల్ ప్లేస్లో దానికి ఎలా పెడతావు? షఫిల్డ్ అయిపోయింది కదా ఇప్పుడు 1 2 2 3 4 అని. అప్పుడు నువ్వు ఎలా పెడతావు? ఆ అవుట్పుట్ని ఎలా రిజల్ట్ ఇస్తావు ప్రాపర్గా? ఏముంది సింపుల్గా అప్పుడు మనము ఏదైతే ఒక అరే ఉందో ఈ పర్టికులర్ డేటాని నేను మ్యానిపులేట్ చేయకుండా ఒక ఎక్స్ట్రా అరేని తీసుకుంటాను. ఆ అరేలో ఒరిజినల్ పెడతాను. ఇప్పుడు ఇది మోడిఫై చేస్తాను. చేయొచ్చా? సో ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒక పర్టికులర్ క్వశ్చన్కి సొల్యూషన్ కావాలంటే నేను చెప్పేస్తా, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ మీ. బట్ ఇంట్యూషన్ అనేది మ్యాటర్స్ అలాట్. లైక్ నీ బ్రెయిన్ నిజంగా చెప్తుందా ఆ ప్రాసెస్లో వెళ్తున్నావా అనేది. ఇది నేను చేస్తున్న ప్లేలిస్ట్లా కాదు, ఇట్ షుడ్ బి లైక్ డిస్కషన్ అనమాట. నీకు నాకు జరిగే డిస్కషన్. ఈ డిస్కషన్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అంటే మనకి ఇట్లా వస్తున్న ప్రాబ్లమ్ నేను ఆబ్వియస్గా ఇలా తీసుకొచ్చి చేసేయచ్చు, విచ్ ఇస్ కంప్లీట్లీ కూల్ ఎనఫ్. అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ఇచ్చిన డేటాని సార్ట్ చేసేస్తాను. సార్ట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ నెంబర్ని ఇక్కడ ఎతుకుతాను, బైనరీ సెర్చ్ ఇక్కడ చేస్తాను. ఆ వచ్చిన ఇండెక్స్కి ఆ నెంబర్ని ఇక్కడ పెడతాను. నెక్స్ట్ ఆ వచ్చిన పర్టికులర్ ఇండెక్స్కి ఆ నెంబర్ని పెడతాను. ఆ వచ్చిన ఇండెక్స్కి ఆ పర్టికులర్ ఇండెక్స్. అది సేమ్ వే రిమైనింగ్ అంతా చేస్తానో చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఇది డూప్లికేట్స్ లేకపోతేనే పర్ఫెక్ట్గా వర్క్ అవ్విద్ది. ఒకసారి చూద్దాం ఏంటో, ఒకసారి ఆ ప్రాబ్లం ఏంటో అనేది చూద్దాము. సింపుల్గా వాడిచ్చిన డేటాని నేను సార్టెడ్ ఆర్డర్లోనే రాస్తున్నా. 1 2 2 ఇక్కడ ఇంకో 2 అండ్ 3 3 3 3 3 అండ్ దెన్ 4 5 6 7 ఇలా ఉంది అనుకుందాం.
1 ఉన్నప్పుడు దానికన్నా తక్కువ ఏం లేదు కాబట్టి 0 అని పెట్టాం. లైక్ సమ్‌హౌ నేను ఒరిజినల్ డేటా కోసమే ఇట్లా మేబీ 4 ఇక్కడుంది, 5 ఇక్కడుంది, 3 ఇక్కడుంది, 2 ఇక్కడుంది, 1 ఇక్కడుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా ఇట్లా ఉన్నాయి అనుకుందాము. సో నేనిప్పుడు ఎతకాల్సిన నా కంటెంట్ సపోజ్ 4 అయ్యుంటే బైనరీ సెర్చ్ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ 4 కన్నా ఇది గ్రేటర్ కాబట్టి బైనరీ సెర్చ్‌ని ఇక్కడ అప్లై చేద్దాం అనుకుందాం. సో లైక్ మిడ్ కనబెడతాం, ఎందుకన్నా తక్కువ అయితే ప్లస్ చేస్తాము, అంతకన్నా ఇదైతే ఇది చేస్తాము, లైక్ కంప్లీట్లీ ఫైన్. సో వన్స్ ఇక్కడ బైనరీ సెర్చ్ కంప్లీట్ అవ్వగానే నాకు వచ్చే డేట్ అంతా 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఎప్పుడైతే మరి ఇక్కడ ఎంత వచ్చింది 9, కానీ 4 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్రాపర్గానే వచ్చిందా? పర్ఫెక్ట్, ప్రాపర్గానే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 3 కోసం వెళ్దాం. బైనరీ సెర్చ్లో ఇప్పుడు 3 కోసం వెతుకుతుంటే ఏమైంది? ఫస్ట్ మిడ్ ఇచ్చేస్తున్నాము. కోర్స్ మిడ్ ఇదే తగిలింది అనుకుందాం. వన్స్ తగలంగానే నా బైనరీ సెర్చ్ థింగ్ ఆగిపోయిద్దా లేదా? ఎందుకు బైనరీ సెర్చ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు వాల్యూ వాట్ ఎవర్ ద డేటా అరే of mid equals to whatever my target అయితే simply we will return whatever the index. బట్ ఇలా రిటర్న్ చేయడం వల్ల 5 వస్తే నిజంగా 3 కన్నా ముందు 5 తక్కువ వాల్యూస్ ఉన్నాయా? లేవు. 3 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి? చూడు క్లియర్గా చూడు. 1, 2, 3, 4 వాల్యూస్ మాత్రమే తక్కువ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇలా వాట్ ఇఫ్ ఇక్కడ 3లు టిల్ ఇక్కడ ఒక 10, 15 ఉంటే అప్పుడు ఇక్కడ చూపిస్తే అప్పుడు ఎన్ని ఉంటాయి? ఆ 7 అని చూపిస్తుంది. బట్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. బట్ ఎక్కడ మిడ్ వాల్యూ చూపించింది? ఇక్కడ వాల్యూ. అంటే ఇఫ్ ఇన్ కేస్ సమ్ సార్ట్ ఆఫ్ డేటా రిపీట్ అవుతుంటే సింపుల్గా 1, 2, 2, 3, 3, 3, 3, 3, 3 and then 3, 3, 3 and so on. అండ్ దెన్ ఇక్కడ 4, 5, 6 అనుకుందాం. అండ్ ఇప్పుడు చూడు సమ్వేర్ అరౌండ్ ఇది ఇక్కడ 0, 1, 2, 3 వచ్చేసి అండ్ ఇక్కడ లాస్ట్ 3 వచ్చి సమ్వేర్ అరౌండ్ 400 ఉంది అనుకుందాం. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మిడ్ వాల్యూ ఇక్కడ తగిలింది, రిటర్న్ చేసేస్తావా? కానీ 3 కన్నా ఇక్కడున్న 3 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి? యాక్చువల్గా 3 తక్కువ ఉన్నాయి. మరి ఎన్ని రిటర్న్ చేస్తున్నావు? ఇక్కడ నుండి ఎక్స్ రిటర్న్ చేస్తున్నావు. ప్రాబ్లం అర్థమైందా మనం ఏం చేసేదంటో? కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఏముంది? కంప్లీట్ బైనరీ సెర్చ్ దాని మీదనా కాదా మనం చేసింది? ప్రాబ్లం ఏంటి? 3 కోసం వెతుకుతుంటే ఏ 3 మిడిల్లో వచ్చిద్దో అనేది మనకు తెలియదు, అది ఇష్యూ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న 3ని స్టార్టింగ్లోకి పాయింట్ చేసేలాగా మనం కోడ్ రాయగలిగితే బైనరీ సెర్చ్లో అప్పుడు ఫస్ట్ పాయింట్కి ఏదైతే వస్తుందో దాని తర్వాత డెఫినెట్గా తక్కువ ఎన్నైతే ఇండెక్స్ ఉందో చెప్పచ్చా? సపోజ్ ఇక్కడ తీద్దాం. సపోజ్ అదే కేసు ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ 5 కోసం వెతుకుతున్నాం అనుకుందాం, అవునా కదా? 5 కోసం వెతికితే ఎంత వచ్చింది నాకు పాయింటర్? క్లియర్గా ఇవే నేను అదే చెప్తున్నా, ఇంట్యూటివ్ బేస్డ్ మీద వెళ్దాము. నువ్వు వీడియో ఓపెన్ చేసావు, డైరెక్ట్ సొల్యూషన్ చేసావు, దాన్ని కోడ్ చేసావు, నువ్వు దాన్ని కోడ్ చేసావు, ఇట్లాంటివి వద్దు. మనకి డిస్కషన్స్ పెట్టుకుందాం సో దట్ నీ థింకింగ్ ప్రాసెస్ ఒక్కొక్క స్టెప్ ఎలా వెళ్ళాలి? ఇలా థింక్ చేయొచ్చా? ఇలా నెక్స్ట్కి వెళ్ళొచ్చు కదా. నాకు నువ్వు అలా గ్రో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నీ నుంచి కోరుకునేది కూడా అదే. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 5 కనిపెట్టేసాను అనుకుందాం. ఎన్ని తక్కువ ఉన్నాయి? 10. ఆబ్వియస్గా 10 వస్తుంది. నెక్స్ట్ 3కి వద్దాం. ఇప్పుడు 3కి సపోజ్ ఇక్కడ మిడిల్లో చూపించిన ఈక్వల్ అయినా నేను టెర్మినేట్ చేయను. ఇప్పుడు నా బైనరీ సెర్చ్ పర్ఫెక్ట్ ప్యూర్ బైనరీ సెర్చ్ అయ్యిందా, లేకపోతే బైనరీ సెర్చ్ ప్లస్ ఫైండింగ్ ఫస్ట్ వాల్యూ ఆఫ్ దాట్ రిపీటెడ్ అయిందా? అంటే సింపుల్గా ఇక్కడ ఫైండింగ్ గోల్ ప్రాబ్లంలో గోలేనా కాదా? లైక్ వాట్ ఎవర్ ద రిపిటేషన్లో ఉందో ఆ రిపిటేషన్ అయినా కాదా? అంటే సింపుల్గా ఇక్కడ ఏదైతే మనం చేసామో సింపుల్గా ఈవెన్ దో నాకు దొరికినా కానీ దాని ముందు కూడా దొరకచ్చేమో, అంటే మళ్ళీ దీన్ని ఇంక్లూడ్ చేసి బైనరీ సెర్చ్ రాస్తా, అంతే కదా. ఆ ఈక్వల్ టు కేసు ఉన్నప్పుడు రిటర్న్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ స్టేట్మెంటే చూసేసి సింపుల్గా నేను ఈక్వల్ అయినా కానీ నార్మల్గా రాస్తాను. రాయచ్చా లేదా? సో వన్స్ ఇలా వచ్చింది అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా వస్తే లేదు నాకు ఇదైనా ఈక్వల్ కాదు, బట్ ఇంక్లూడ్ అది కూడా చెయ్యి. నెక్స్ట్ ఇక్కడ మిడ్ వచ్చింది, అఫ్ కోర్స్ నెక్స్ట్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎక్కడైనా పాయింట్ చేసేది ఎంత? 4. నిజంగా 4 అయినా? అఫ్ కోర్స్ 4.
ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? ఇప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? అంటే ఫస్ట్ ఏమొచ్చాము, ఎన్ స్క్వేర్ అప్రోచ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేసాము, ఆఫ్ కోర్స్ ఒక ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని ఒక అరేని క్రియేట్ చేసి దానికి సార్టింగ్ అప్లై చేసాము. అండ్ ఇప్పుడు మన ఒరిజినల్ అరే ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ అరేలో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ సార్టింగ్ అప్లై లైక్ సర్చింగ్ అప్లై చేసాం. అక్కడ సర్చింగ్ అప్లై చేసాం. మన సర్చింగ్ పర్ఫెక్ట్ సర్చింగ్ అంటే పర్ఫెక్ట్ సర్చింగ్ కాదు, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా ట్యాకిల్ చేస్తున్నాము. సో అప్డేటెడ్ బైనరీ సెర్చ్ లాగా అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటి, ఫస్ట్ డేటాని సర్చ్, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి తర్వాత మాట్లాడదాం. డేటాని సర్చ్ చేశా, టైం కాంప్లెక్సిటీ గురించి చెప్తున్నా. డేటాని సర్చ్ చేశా n log n. దాని తర్వాత ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇందులో సర్చ్ చేయాలా. అంటే ఏం చేసాము, ఇక్కడ ఒక్కొక్క దానికి లాగిన్ అయితే బైనరీ సెర్చ్, అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n ఎలిమెంట్స్. సో n టైమ్స్ అప్లై చేయి, ఎంత ఈజీగా ఉంది అవునా? అంటే వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, 2 log n అవిద్ది, విచ్ ఈస్ ఆబ్వియస్లీ అగైన్ n log n. అండ్ ఆఫ్ కోర్స్ లైక్ దీనికి ముందు మనం డైరెక్ట్గా బైనరీ సెర్చ్ కాదు, లైక్ 1.1 మెథడ్ అనుకుందాము, ఆల్ ద థింగ్స్ సేమ్, బట్ ఇక్కడ లీనియర్ సెర్చ్ అప్లై చేసాము. సో ఇప్పుడు లీనియర్ సెర్చ్ అప్లై చేస్తే ఏంటి, ఎప్పుడైతే నాకు ఫస్ట్ వాల్యూ ట్రిగర్ అయిందో అప్పుడు ఆపేస్తాము. సో అప్పుడు డూప్లికేట్స్ థింగ్ని హ్యాండిల్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా లీనియర్ సెర్చ్ వాడితే. సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, అవునా కదా? అండ్ ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని ఒకసారి డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ఫస్ట్ మనకేం కావాలి, ఒక ఎంటీ అరే కావాలి. సో సింపుల్గా నేను దీన్ని అరే అనుకుంటున్నాను. అండ్ దీని సైజ్ వచ్చేసి నాకు లైక్ వద్ద నమ్స్ డాట్ లెంత్ ఉందో అది కావాలి. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఈ నమ్స్లో ఉన్న డేటాను అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేయాలి. సో సింపుల్గా ఫర్ లూప్ వాడచ్చు, బట్ ఐమ్ నాట్ గోయింగ్ టు యూస్ ఫర్ లూప్ ఎనీమోర్. సో సింపుల్గా నేను డేటా కాపీ చేయడానికి నమ్స్ డాట్ క్లోన్ అనేది వాడేస్తున్నా. ఇట్స్ జస్ట్ ఫంక్షన్స్ డైరెక్ట్గా ఆ డేటా అనేది లైక్ ఇందులో ఉంటుంది. సో మోడిఫైయింగ్ దిస్ వోంట్ బి ఎఫెక్ట్ ఆన్ దిస్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను సార్ట్ చేయాలి, అవునా కదా? సో దీనికి మనం ఏం వాడుతున్నాము, ఏముంది, మన వెజిటబుల్ మార్కెట్లో బోల్డ్ సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, అందులో బెస్ట్గా ఉన్నదాన్ని తీసేసుకుంటున్నాము. ఇక్కడ సార్టింగ్ వాడుతున్నాము. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోయిందా, అంటే నాకు నమ్స్ ఉంది, ఒక సార్టెడ్ అరే ఉంది, ఇందులో ఉన్న ప్రతిదీ ఇందులో ఎక్కడ ఉంది, అంటే ఎక్కడ ఫస్ట్ టైం రిపీట్ అవుతుంది అనేది కావాలి క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రతిదాన్ని లైక్ వద్ద నమ్స్ డాట్ లెంత్ ఉందో దీన్ని రన్ చేస్తూ ఇప్పుడు నాకు బైనరీ సెర్చ్ని అప్లై చేయాలి. ఆ బైనరీ సెర్చ్కి సింపుల్గా మరి దాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ బైనరీ సెర్చ్లో వడవర్ నాకు ఒక నమ్స్ వచ్చి నాకు ఒక టార్గెట్ ఇచ్చేస్తే నేను వాడికి కావాల్సిన టార్గెట్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టేస్తా. మరి ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ బైనరీ సెర్చ్ అంటే కాదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ బైనరీ సెర్చ్ కోడ్ అర్థం కాకపోతే అసలు కంగారే పడకు, నేను ఆల్రెడీ బైనరీ సెర్చ్ మీద 2 ఆస్క్ థియరీ పార్ట్ కింద చేసి 30 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేశాను. దెబ్బకి నీకు భయం అంతా పోయింది. సో ఈ ప్రాబ్లం అసలు నథింగ్ అనమాట, పీస్ ఆఫ్ కేక్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఉన్న వీడియోస్ ఫాలో అయ్యింటే. సో సింపుల్గా మనకి ఇక్కడ ఫస్ట్గా రిపీట్ అవుతున్న థింగ్ కనిపెట్టాలి. బట్ బిఫోర్ దట్ విల్ సెటప్ ద ఇనిషియల్ థింగ్స్ అండ్ దెన్ ఇక్కడ స్టార్ట్ ఈక్వల్స్ టు 0 అండ్ నమ్స్ డాట్ లెంత్ -1 అవుతుంది, అవునా? సో వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, వైల్ స్టార్ట్ లెస్ దాన్ ఎండ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ప్రాసెస్లో నేను నా మిడ్ జర్నల్ని కనిపెట్టాలి, అవునా? సో నా మిడ్ని కనిపెట్టేద్దాం సింపుల్గా ఇక్కడ. సో స్టార్ట్ ప్లస్ n మైనస్ స్టార్ట్ బై 2, అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి చూడు, ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i అయితే, అంటే వాట్ ఎవర్ ద నా టార్గెట్ ఉందో, ఆఫ్ కోర్స్ ఇక్కడ మిడ్, సో వాట్ ఎవర్ ద నా టార్గెట్ ఉందో అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అయితే, అంటే నా టార్గెట్ పర్టికులర్గా సపోజ్ 2 ఉంది అనుకుందాం, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అయినా, అంటే ఈక్వల్ అయినా ఇంక్లూడింగ్ అది కూడా చేయాలంటే నా ఎండ్ ఇప్పుడు ఇదేనా పోస్టర్ చేయాల్సింది, అంటే సింపుల్గా నా టార్గెట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అయినా ఏ కేసులో ఉన్నా టు బి సేఫ్ సైడ్ ఈక్వల్స్ టు మిడ్ అని చేయొచ్చా? ఈక్వల్ అయినప్పుడే ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ చేయాలి. బట్ టు బి సేఫ్ సైడ్ ఈక్వల్ లెస్ దెన్ అయినా కానీ నేను ఏం చేసినా పర్లేదా? ఎందుకు? బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ ఏదైతే మనం వాల్యూ వెతుకుతున్నామో అది డెఫినెట్గా ప్రెసెంట్ అయ్యి ఉండిద్ది, కాబట్టి నేను ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అనే అష్యూరెన్స్తో వెళ్తున్నా. వన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇది కాలేదు అంటే జనరల్ కేస్ స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ +1, అవునా కదా? అండ్ దెన్ వన్స్ ఈ పర్టికులర్ పాయింట్ హోల్ థింగ్ అయిపోయింది అంటే మనకి లూప్ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు లూప్ బయటకు వచ్చింది? ఎప్పుడైతే స్టార్ట్ ఈక్వల్స్ టు ఎండ్ అయిందో ఆ ఈక్వల్ కేసులో బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈక్వల్ అయిందంటే డెఫినెట్గా
ఆ రెండు దానికే పాయింట్ చేస్తున్నట్టు. అలా పాయింట్ చేస్తుంది అంటే ఐదర్ యూ కెన్ రిటర్న్ స్టార్ట్ ఆర్ యూ కెన్ రిటర్న్ ఎనీ, డజంట్ మ్యాటర్. ఎలా కోడ్ రాసావు, ఎలా ట్యాకిల్ చేసావు అనే దాన్ని బట్టి మనం రిటర్న్ స్టేట్మెంట్ రాసాము. ఇవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేసాము. బట్ యా, నవ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ టైమ్ ఆన్ దిస్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, వన్స్ మన సెటప్ అంతా అయిపోయిన తర్వాత నా బైనరీ సెర్చ్ని ఏదైతే మన సార్టెడ్ ఏరియా ఉందో ఆ ఏరియాని పంపిస్తున్నాను. దాని తర్వాత నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న ప్రతి కంటెంట్ ఇప్పుడు టార్గెట్ కింద మారిద్ది. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, నాకు ఒక ఎక్స్ట్రా కొత్త ఏరియా కావాలి టు స్టోర్ సమ్ రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు వాట్ ఎవర్ ద డేటా ఉందో ఆ డేటాలో లైక్ ఇప్పుడు ఈ రిజల్ట్స్లో ఏదైతే ఇండిసెస్ వచ్చిందో అదే నా ఫస్ట్ రిపీటింగ్ ఫ్యాక్టర్ కదా, దానికన్నా ముందు అన్ని తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయని కదా, అంటే ఏదైతే ఇండెక్స్ వస్తుందో అదే దాన్ని నేను డైరెక్ట్గా పెట్టచ్చా అంటే సింపుల్గా ఇక్కడ నేను వాట్ ఎవర్ మై రిజల్ట్స్ అనేది ఉందో ఆ రిజల్ట్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఇండెక్స్ అని పెడుతున్నాను. అండ్ దెన్ దీన్ని వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ సింప్లీ రిటర్నింగ్ మై రిజల్ట్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకసారి దీన్ని మనము ఆఫ్ కోర్స్ రన్ చేద్దాము. 40113 విచ్ లైక్ ఏదైతే మనకు కావాల్సిందో అదే రిజల్ట్ వచ్చేసింది. సో ఒకసారి దీన్ని మనం మెసేజ్గా సబ్మిట్ చేద్దాము. అండ్ యా మళ్ళా చెప్తున్నాను, క్వశ్చన్ అయిపోయిందా అంటే ఇంకా అవ్వలేదు, ఇది జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే. సో ఇది అయిపోగానే ఒకసారి పాస్ చేసి బ్రేక్ తీసుకుంటారా, మళ్ళా కుమ్మేద్దాం ఇట్లానే. సో వన్స్ లైక్ బేస్ కేసెస్ అయిపోయినాయి, ఒకసారి ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేద్దాము ఫైనల్ టెస్ట్ కేసెస్కి. సే ఆఫ్ కోర్స్ యాక్సెప్టెడ్. ఓకే, అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. జస్ట్ లైక్ 2 times ఒకసారి సార్ట్ చేస్తున్నాము, n లాగిన్ అవుతుంది. ప్రతిసారి బైనరీ సెర్చ్ని అప్లై చేస్తున్నాము. n ఎలిమెంట్స్కి బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాం కాబట్టి n లాగిన్. సో ఓవరాల్గా బిగ్ ఆఫ్ n log n అయిపోతుంది. మరి ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత ఏముంది, మనకి స్పేస్కి ఏం చేసాము ఇక్కడ సింపుల్గా చూడు, స్పేస్కి ఇక్కడ ఏం చేసాము, ఒక ఎక్స్ట్రా అరేని తీసుకున్నాము, అవునా కదా. సింపుల్గా ఇక్కడ ఒక ఎక్స్ట్రా అరేని తీసుకున్నాము డేటా క్లోన్ చేయడానికి అండ్ రిజల్ట్ని తీసుకున్నాము. బట్ జనరల్గా రిజల్ట్ని మనం కౌంట్ చేయం కాబట్టి సో ఇక్కడ ఒక ఎక్స్ట్రా అరే తీసుకున్నాం. సో ఓవరాల్గా n అవుతుంది, దో ఎక్స్ట్రా అరేని కవర్ చేస్తున్నాయి. సో బిగ్ ఆఫ్ n. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది. లేదు మరి నేను దీన్ని కూడా చేయాలనుకోవట్లేదు, మరి నువ్వేమన్నా చెప్తావంటే ఆఫ్ కోర్స్ ఒరిజినల్ అరేలోనే మార్చేసి వన్స్ ఈ నెంబర్ అక్కడ పంపించిన తర్వాత ఆ నెంబర్ వచ్చేసింది అంటే నాకు ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఒరిజినల్ అరేలో ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న కంటెంట్ మోడిఫై అయితే మనకెందుకు, మోడిఫై కాకపోతే మనకెందుకు. సో ఇక్కడ రిజల్ట్ ఆఫ్ ఐ బదులు ఒరిజినల్ అరేలోనే పెట్టేసాయి. సో ఇలా మారుతా అప్డేట్ అవుతా వస్తుంది, కరెంట్ ఎలిమెంట్ పంపిస్తావు, అప్డేట్ అయింది ఎక్కడే పెట్టేస్తున్నావు, ఒక అరేని సేవ్ చేసావు అట్లా. ఓకే, ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ప్రాబ్లంలో క్లైమాక్స్ని చూసేద్దాము. ఇప్పుడు దాకా ఏదైతే చేసామో అదంతా పర్ఫెక్ట్. కానీ సార్టింగ్ ప్లేలిస్ట్లో మనం ఫస్ట్ నుండి చేస్తుంది ఏంటి, ఇఫ్ సంథింగ్ డేటా కన్స్ట్రెయింట్స్ అనేది ఆ అరేలో ఉన్న డేటా స్మాలర్ రేంజ్ ఉంటే వై డు వి నీడ్ టు సార్ట్ ఎందుకు చేయాలి. ఫ్రీక్వెన్సీ టర్మినాలజీలో దాని కౌంట్ ఎంత అని చూసుకుంటే దాని సార్టింగ్ బేసిస్లో వెళ్ళొచ్చా లేదా, ఒకసారి అలా వెళ్తే ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చా లేదా అనేది చెక్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ వర్క్ అయితే ఫైన్, బట్ ట్రై చేద్దాము, ఆ ఇంట్యూటివ్ బేస్డ్ మీద వెళ్దాము. ఇప్పుడు సింపుల్గా వాట్ ఎవర్ ద డేటా అయితే ఉందో ఆఫ్ కోర్స్ ఇక్కడ 1 నుండి 8 దాకే తీసుకుంటున్నాను, సో దట్ ఆ క్లారిటీ ఉండిద్ది. ఈ పర్టికులర్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా 4 and then 5 and then 6 and then 7 and then 8. సో ఇప్పుడు ఇక్కడ దీని ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, క్లియర్గా 8కి 1 వస్తుంది అండ్ 1 1 ఉన్నాయి, 2 ఉన్నాయి అండ్ 3 1 ఉన్నాయి, అవునా కదా. సో ఇప్పుడు నువ్వు అనొచ్చు అవును మరి మిగతా దాంట్లో 0 0 0 0 0 ఉంది కదా, ఇప్పుడు సారీ మిగతా దాంట్లో 0 0 0 ఉంది కదా. సపోజ్ ఇక్కడ నుండి నేను ట్రావెల్స్ చేస్తుంటే ఇక్కడికి వెళ్ళాను, చూశాను, నాకు అక్కడ డేటా ఒకటే కనిపించింది, మరి దాని నుండి నేను ఏమి ఇన్ఫర్ చేస్తాను, 8 అనే సింబల్ దీని ముందు 8 ఉన్నాయని ఎక్కిచ్చేస్తానా అంటే కాదు. సపోజ్ ఇక్కడ వాట్ ఇఫ్ మనము దీని ముందు దాకా ఎన్ని ఉన్నాయి అని తెలియడానికి ఈ హోల్ సమ్ అంతా ఇక్కడ ముందు దాకా ఉన్న డేటా అంతా ఇక్కడ పక్కన ఉంటే అప్పుడు నేను చెప్పచ్చా లేదా, ఇప్పుడు చెప్పలేకపోవచ్చు, మరి అప్పుడు చెప్పచ్చా లేదా, చెప్పచ్చు, డెఫినెట్గా చెప్పచ్చు. అంటే సింపుల్గా నేను ఇలా వచ్చిన ప్రిఫిక్స్కి లైక్ ఫ్రీక్వెన్సీకి ప్రిఫిక్స్ సమ్ అనేది చెయ్యగలిగితే ప్రాబ్లం అయిపోయిందా లేదా, ఒకసారి చెక్ చేద్దాం. 0 అండ్ దీని ముందు వచ్చి ఇది యాడ్ అయితే 1
అండ్ దీనికి ప్లస్ ఈ ముందున్న ఆన్సర్ లైక్ ఇది అప్పటిదాకున్న డేటా ప్లస్ ఇది ఎంత 3 అండ్ అప్పటిదాకున్న డేటా ప్లస్ ఇది 4 అండ్ అప్పటిదాకున్న డేటా ప్లస్ ఇది అగైన్ 4 అప్పటిదాకున్న డేటా ప్లస్ ఇది అగైన్ 4 అప్పటిదాకున్న డేటా ప్లస్ ఇది అగైన్ 4 అండ్ ఇక్కడ 4 అండ్ ఇక్కడ 5 అవునా. అండ్ ఒకసారి దీనికి నెంబరింగ్ ఇచ్చేద్దాము 0 1 2 3 4 5 6 7 8 అండ్ ఇప్పుడు మళ్ళా క్లియర్గా చూద్దాము. సి 8కి వచ్చా 8కి వెళ్ళిపోయా 8 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి 5 ఉన్నాయి అని చెప్తుంది. అదేంటి 8 కన్నా తక్కువ మరికి ఎన్ని ఉన్నాయి 4 కదా, మరి 5 అంటావే. ఇందాకడే మనం ఆడుకున్నాం ఏంటిది ఈ పర్టికులర్ డేటా ఎన్ని ముందున్నాయి అనేది ముందు తెలిసిద్ది అందులో కాదు. ఇక్కడ ఏం తెలిసింది ఇంక్లూడింగ్ అది ఎన్ని ఉన్నాయి అది నెక్స్ట్ దానికి హెల్ప్ అయ్యిద్ది. అంటే ఇఫ్ ఇన్ కేస్ 8 ఎత్తుకుతుంటే దాని ముందున్న డేటాని ఫెచ్ చేయి. ఎంత 4 నెక్స్ట్ ఎంత 1 వచ్చినప్పుడు ఎంత 1లోకి వెళ్ళు దాని ముందు దానికి చెక్ చేయి ఎంత 0 అవునా కదా. 1 కన్నా తక్కువ ఉన్నాయా లేవు. మళ్ళీ 2కి వెళ్ళు 2 ఇది కానీ దాని ముందు ఎంత డేటా 1 2 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి 1 ఆ 1ఏనా కాదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2కి అదే ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు 3కి వెళ్ళు 3లో ముందున్న కంటెంట్ అంత 3 కన్నా ముందు 3 అయినా కదా. 1 2 3 ఈ 3 అయినా కాదా. మనకు ఆన్సర్ అయిపోయిందా లేదా. అని ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏంటిది వాట్ ఇఫ్ 0 అని అడిగితే ఛాన్స్ ఉంది కదా. వాడు 0 to <= 100 అన్నాడు. బట్ 0 కూడా ఉంటే అరేలో అప్పుడు 0 కన్నా ముందుకెళ్ళు ఏమొస్తుంది అరైండ్ ఎక్స్పౌండ్ వస్తుంది, ఎర్రర్ త్రో అవుతుంది. అంటే మనం ట్యాకిల్ చేయాల్సిన ఆ ఒక్క ఎడ్జ్ కేసు ఏంటి ఇదొకటేనా. ఎందుకు ముందు ఫెచ్ చేస్తున్నాం కాబట్టి డేటా. అదే నెక్స్ట్ ఫెచ్ చేస్తే 8ది ట్యాకిల్ చేయాలి, ద మ్యాక్సిమంని ట్యాకిల్ చేయాలి. సో ఇక్కడ కాబట్టి ముందు ట్యాకిల్ చేయాలి. అంటే ఇఫ్ ఇన్ కేస్ సంథింగ్ 0 అని అంటే 0 కన్నా ఏది ముందు నెంబర్ ఉండే ఛాన్స్ లేదు కదా. అంటే సమ్ డేటా 0 అంటే 0 కన్నా తక్కువ ఏది లేదు అంటే బ్లైండ్గా 0 పెడతాను. అంటే ఇలా బ్లైండ్గా యాక్సెస్ చేసే ముందు ఇఫ్ ఇన్ కేస్ నా డేటా కానీ 0 అయితే సింపుల్గా ఆ పర్టికులర్ రిజల్ట్ దాంట్లో 0 పెట్టు. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఇది పంపి కోడ్ చేసేద్దాము. దీన్ని ఫాస్ట్గా ఒకసారి దీన్ని కోడ్ చేసేద్దాము. ఫస్ట్ నాకేం కావాలి ఆబ్వియస్గా ఒక ఫ్రీక్వెన్సీ కావాలి. లైక్ whatever the frequency counter ఉందో ఆ ఫ్రీక్వెన్సీ కౌంటర్ కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఎంత తీసుకుంటున్నాం 101 సైజ్ ఎందుకు 0 కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి. అండ్ దెన్ ఐఎమ్ ట్రావర్సింగ్ లైక్ ఇప్పుడు హోల్ నమ్స్ అరేని నేను ట్రావర్స్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు whatever the ఫ్రీక్వెన్సీ డేటా ఉందో అది నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ని తీసుకొని నేను సింపుల్గా ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తున్నాను. లైక్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. సో ఇప్పుడు ఏంటి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటాని ఒక్కొక్క దాంట్లో నేను ట్రావర్స్ చేస్తూ హోల్ ఫ్రీక్వెన్సీ డాట్ లెంత్ని ట్రావర్స్ చేస్తూ అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అండ్ ఇక్కడ 1 నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ దాన్ని ముందు పెట్టి ఇక్కడ పెట్టాలి కాబట్టి. సో సింపుల్గా ప్రెజెంట్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ i-1 కంటెంట్ ఉందో లైక్ అప్పటిదాకా కంటెంట్ని అప్డేట్ చేసి ప్రెజెంట్లోనే పెడుతున్నా. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఎంత కావాలి ఎన్ని ఉన్నాయి అనేది నాకు తెలుస్తుంది. సో దీనికోసం నేను అగైన్ ఐఎమ్ ట్రావర్సింగ్ మై హోల్ అరే ఆఫ్ నమ్స్ డాట్ లెంత్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ నా నమ్స్ ఆఫ్ ఐ అనేది 0 అయితే సింపుల్గా ఐ విల్ బీ క్రియేటింగ్ ఫైన్. ఫస్ట్ విల్ గో విత్ దిస్ మెథడ్. సో ఒక రిజల్ట్ అనేది స్టోర్ చేద్దాము అండ్ ఇది వచ్చేసి నమ్స్ డాట్ లెంత్ సైజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ రిజల్ట్ ఆఫ్ ఐ ఏదైతే రిజల్ట్ ఆఫ్ ఐ ఉంది అందులో 0 పెడుతున్నా. ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే స్ట్రైట్ అవే అండ్ ఐఎమ్ టేకింగ్ ఈ రిజల్ట్ ఆఫ్ ఐలో ఇప్పుడు నేనేం పెడుతున్నాను డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ -1లో ఫ్రీక్వెన్సీ ఉన్న కంటెంట్లోకి వెళ్ళి సింపుల్గా ఏం చేసాము ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ వాల్యూ ఉన్న ఇండెక్స్కి వెళ్ళి లైక్ ఆ ఇండెక్స్కి వెళ్ళి అందులో ఉన్న డేటా -1 లైక్ ముందున్న కంటెంట్ ఇండెక్స్కి రావాలి. అంటే చూడు ఫస్ట్ ఇక్కడ ఆ డేటా కంటెంట్ తీసుకొని దాన్ని ఇండెక్స్ లాగా మార్చి ఫ్రీక్వెన్సీ దాంట్లో -1 చేస్తున్నా. సో ఇండెక్స్ -1 అవుతుంది. అప్పుడు ఆ కంటెంట్ని ఫెచ్ చేస్తున్నా. సో ప్రీవియస్ కంటెంట్ని ఫెచ్ చేస్తున్నా. సింపుల్గా ఇలా నేను పెట్టేస్తున్నా. మంచిది ఎంత అయిపోయిన తర్వాత నేను రిటర్న్ రిజల్ట్ అని చేస్తే అయిపోతుందా లేదా అండ్ ఒకసారి దీన్ని మనము రన్ చేసేద్దాము.
40113 వచ్చిందా లేదా? అండ్ ఇక్కడ చిన్నది కూడా ఏంటంటే రిజల్ట్ అనేది అవసరమా? ఆల్రెడీ ఒక ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నాము. సో సింపుల్గా ఇది తీసేసి నేను ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐలోనే మేనేజ్ చేయొచ్చా లేదా? ఎందుకు వన్స్ నమ్ ఆఫ్ ఐ ఒక పర్టికులర్ నమ్ ఆఫ్ ఐ అయిపోయిందంటే లైక్ 8th ఇండెక్స్ అయిపోయిందంటే ఫ్యూచర్లో ఈ 8th ఇండెక్స్ని ఎక్కడ వాడాలా? సో ఐ కెన్ లైక్ రీచేంజ్ దాట్. ఎందుకు ఎక్స్ట్రా స్పేస్ని క్రియేట్ చేసుకోవడము, టైం వేస్ట్ చేయడము, లైక్ ఎక్స్ట్రా స్పేస్ని వేస్ట్ చేసుకోవడము? క్రియేట్ చేద్దాము ఎప్పుడైతే నెసెసిటీ ఉందో. ఓకే, అగైన్ లైక్ ఆన్సర్లో ఎలాంటి చేంజ్ లేదు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనము కాపీ పేస్ట్ చేసేద్దాము. అన్ని నుంచి కోరుకునేది కూడా నేను కాపీ పేస్టే. సో ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. యాక్సెప్టెడ్. ఓకే, అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఏముంది దీనికి టైం కాంప్లెక్సిటీ? సింపుల్గా మనం ఏం చేస్తున్నాము, ట్రావర్సింగ్ తప్ప ఇక్కడ ఏం చేయట్లేదు. సో ట్రావర్సింగ్ ఎంత టైం పడుతుంది, మిగతా ఎంత టైం పడుతుంది అని చెక్ చేసుకుంటే సరిపోతుందా లేదా? సో ఇక్కడ నేను సింపుల్గా వాట్ ఎవర్ ద డేటా ఉందో ఇది ఎన్నిసార్లు రన్ చేస్తున్నాను, 0 to n-1 లైక్ నమ్స్ డాట్ లెంత్, అరే లెంత్ ఎంత ఉంది అంట. ఇది ఎన్నిసార్లు రన్ చేస్తున్నా, ఫ్రీక్వెన్సీ డాట్ లెంత్ దాకా. ఫ్రీక్వెన్సీ డాట్ లెంత్ ఎంత అంట, 101. సో సింపుల్గా ఇక్కడ బిగ్ ఆఫ్ 101 టైమ్స్ రన్ చేస్తున్నా, విచ్ ఈస్ అగైన్ ఇక్కడ కాన్స్టెంట్ టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, 0 to నమ్స్ డాట్ లెంత్ టైంలో ఇక్కడ ఒక కాన్స్టెంట్ వర్క్, ఇక్కడ ఒక కాన్స్టెంట్ వర్క్ జరుగుతుంది. అంటే సింపుల్గా లోపల ఉన్న కండిషన్స్ అలాగే ఇంపాక్ట్ అవ్వట్లేదు. సో సింపుల్గా ఇది కాన్స్టెంట్ వర్క్ కాబట్టి అండ్ ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, n టైమ్స్. సో n ఇంటూ కాన్స్టెంట్ విచ్ ఈస్ ఆబ్వియస్గా అగైన్ n. సో టోటల్గా మనకు వచ్చేసి ఎంత, n ప్లస్ సమ్ కాన్స్టెంట్ వర్క్ ప్లస్ n అండ్ అగైన్ విచ్ ఈస్ 2n. సో విచ్ ఈస్ ఆఫ్ బిగ్ ఆఫ్ 2n. అవునా కదా? సో ఇప్పుడు మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? ఏముంది, ఎక్స్ట్రాగా నేను వాడుతున్న స్పేస్ వచ్చేసి 101 అండ్ అగైన్ దీన్ని మనము స్పెసిఫిక్ టు ప్రాబ్లమ్గా ఉంచాలి అంటే బిగ్ ఆఫ్ 101 ఉంచుదాము. బట్ జనరలైజ్గా చెప్పాలి అంటే వి డోంట్ సే దట్ బిగ్ ఆఫ్ కాన్స్టెంట్. ఓకే, సో ఈ వీడియో కానీ హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి ఫైనలైజ్డ్గా అసలు మన అప్రోచెస్ ఏంటి, మనం ఏమేమి మాట్లాడుకున్నాం అనేది ఈ క్వశ్చన్లో చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేసాము, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ విచ్ ఈస్ ఆఫ్ n². నెక్స్ట్ సార్ట్ అయిన తర్వాత వీ హ్యావ్ అప్లైడ్ బ్లైండ్లీ లీనియర్ సెర్చ్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. ఒక్కొక్క ఎలిమెంట్కి ఆ సార్టెడ్లో ఉన్న మనకి ఏదైతే సార్టెడ్ డేటా ఉందో ఆ సార్టెడ్ కంటెంట్లో బ్రూట్ ఫోర్స్ లాగా అప్లై చేసాము. అవునా? అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఇక్కడ సార్ట్ అయిన డేటా కంటెంట్లో వెతకాలి అంటే n టైమ్స్ అనుకుంటే లైక్ రఫ్లీ అంటే ఒక్కొక్క దానికి అగైన్ ఇది మరి ఏమన్నా మారిందా అంటే ఏం మాట్లా. మరి దీనికి అప్డేటెడ్ వర్షన్ ఏంటి, మనం సార్ట్ చేసాం కాబట్టి లీనియర్ సెర్చ్ ఎందుకు, బైనరీ సెర్చ్ మీద వెళ్దాము. సో ఒక్కొక్క దానికి లాగిన్ అలా n ఎలిమెంట్స్ కాబట్టి n లాగిన్ అని. ఇది డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ బైనరీ రీసెర్చ్ అంటే కాదు. సమ్ ఫైండింగ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ a given target, element of a given target. Okay, this is what like we are finding in that అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం, అప్డేటెడ్గా ఫస్ట్ సార్ట్ చేశానంటే సార్ట్ చేయాలి. ఒక ఫ్రీక్వెన్సీ అరేని తీసుకొని లైక్ అందులో ట్రావర్స్ చేస్తున్నాను, దాని తర్వాత అగైన్ ప్రిఫిక్స్ సమ్ తీసుకుంటున్నాను అండ్ దెన్ దీన్ని చేస్తున్నాను. బట్ ఓవరాల్గా ఇది వచ్చేసి మనకి అగైన్ ఇది వచ్చేసి n² అండ్ ఇది వచ్చేసి n², ఇది వచ్చేసి n log n, బట్ ఇది వచ్చేసి n. ఓకే, అండ్ ఎక్స్ట్రాగా ఆఫ్ కోర్స్ ఇక్కడ మనము దీనికి కాన్స్టెంట్ స్పేస్ అండ్ దీనికి కాన్స్టెంట్ స్పేస్, దీనికి కాన్స్టెంట్ అండ్ ఆఫ్ కోర్స్ దీనికి కాన్స్టెంట్ స్పేసే తీసుకున్నాము. సో చూడు ప్రాపర్గా ఆలోచించడం వల్ల వీ కేమ్ ఫ్రమ్ ఆల్ ద వే n log n² to n² విచ్ ఈస్ లైక్ డీసెంట్ అను. బట్ స్టిల్ ఓవరాల్గా వచ్చేసరికి ఇట్స్ నాట్ మచ్ ఎఫెక్టివ్. దానికోసం మనం n log nకి మార్చాము అండ్ దెన్ n²కి మార్చాము. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు థింక్ ఫర్ అ పర్టికులర్ ప్రాబ్లమ్. స్ట్రైట్ అవే నాకు ఇది చేయాలి, నేను ఇలాంటి సొల్యూషన్స్ చూస్తాను అంటే అరే నీకు కావాలంటే నేను ఈ సొల్యూషన్స్ చెప్పగలను. లైక్ ఓపెన్ చేయగానే నువ్వు ఇట్లా చేసి ఒక ఫ్రీక్వెన్సీ తీసుకో, ఇట్లా పెట్టి ప్రిఫిక్స్ సమ్ చేసేసి డేటా అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది అని చెప్పగలను. కానీ నాకు కావాల్సినది కాదు, నీ నుంచి అది కావాల్సినది కాదు. ఒక పర్టికులర్ ప్రాబ్లం ఇస్తే ఎండ్ టు ఎండ్ అసలు ఎందుకు ఇలా ప్రిఫిక్స్ సమ్కే వెళ్తున్నాము, ఎందుకు మనం ఇలానే తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు అది వర్క్ అయ్యిద్ది అని బేస్ ఇంట్యూషన్ నుండి రావాలి. అందుకే నేను స్క్రాచ్ నుండి ఏ క్వశ్చన్ అయినా ఈవెన్ దో దాని టైం డ్యూరేషన్ ఎక్కువ కనుక ఇలా స్పెండ్ చేస్తున్నాను.
సో దట్ నీకు ఒక క్వశ్చన్ ఒకలాగా థింక్ చేయడమే కాదు, మల్టిపుల్ వేస్లో అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎలా థింక్ చేయాలి అనేది కూడా రావడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా నేర్చుకుంటే అట్లీస్ట్ ఇంటర్వ్యూలో ఒక్కటన్నా గుర్తుండిద్ది. లైక్ రేపు పొద్దున ఒక క్వశ్చన్ అడిగితే ఓకే ఇన్ని వేస్లో మనం చేయొచ్చు కదా, ఒకసారి మెల్లగా వెళ్దాం, స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటా వెళ్ళడమే. ఆల్ ద వే నాకు ఇది ఇక్కడిది కావాలి అంటే కుదరదు. ఓకే, సో యా యాజ్ యూజువల్గా అదే కోటి మనం పైథాన్ ఎలా కూడా చూసేద్దాము. లాస్ట్గా ఏదైతే మనం చేసుకున్నామో ఎన్ అప్రోచ్లో ఆ కోడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో సింపుల్గా చూడు ఏముంది ఇక్కడ, ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుంటున్నా, ఒక్కొక్క ఎలిమెంట్ నేను ఫ్రీక్వెన్సీలో పెట్టి లైక్ జస్ట్ ఫ్రీక్వెన్సీ అనే జోనర్ పెడుతున్నా అనేది వచ్చేసి ఎన్ టైం రన్ అవుతుంది. ఇప్పుడు వాట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉందో లైక్ ఫ్రీక్వెన్సీ లెంత్ ఉందో ఒకటి నుండి లాస్ట్ దాకా రన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రిఫిక్స్గా ఉన్న డేటాని తీసుకొని ప్రెజెంట్ దాన్ని ప్రెజెంట్కి అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ అప్డేట్ అయింది, నెక్స్ట్ టైం అది ప్రిఫిక్స్ కింద లైక్ ప్రీవియస్ కింద వెళ్ళి అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇలా ప్రాసెస్ని చేసి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ప్రిఫిక్స్ సమ్ అని పెట్టుతున్నాను. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, నమ్స్ రన్ చేసి ఆ వాల్యూ 0 అయితే దానికి ముందు ఏది డెఫినెట్గా ఉండవు కాబట్టి మన ఫ్రీక్వెన్సీ టెర్మినాలజీ దగ్గర డైరెక్ట్గా 0 అపెండ్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే డెఫినెట్గా ఏదైతే మనం నెంబర్ పిక్ చేసుకున్నామో అది ఆ ఫ్రీక్వెన్సీ అనే దాంట్లో దాని ఇండెక్స్కి వెళ్తే దాని ముందున్న నెంబర్లోకి మన కంటెంట్ దొరికిపోయినట్టే. సో దానికోసమే ఏదైతే మన నెంబర్ ఉందో ఆ నెంబర్ని తీసుకొని లైక్ నేను చేసేస్తున్నాను అనమాట. ఓకే, -1 చేసి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. అండ్ యాజ్ యూజువల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి కోడ్ టైం కాంప్లెక్సిటీ మారిద్దా, not even a single person, like 0%. Okay, see, accepted. So that's it for this video. Thank you.